చుట్టూ పచ్చని చెట్లు, పూలతో నిండిన తోటలు ఉండేవి. ఆ సరస్సులో ఒక తాబేలు జీవించేది. అతని పేరు కంబుగ్రీవం. అతను చాలా తెలివైనవాడు, స్నేహపూర్వక స్వభావం కలవాడు. కాని అతనికి ఒక పెద్ద లోపం ఉంది, అతను చాలా మాట్లాడేవాడు. ఉదయం లేవగానే మాట్లాడటం మొదలుపెట్టేవాడు. మధ్యాహ్నం మాట్లాడేవాడు. సాయంత్రం తన స్నేహితులతో కూర్చుని కూడా ఆగకుండా మాట్లాడేవాడు. ఆ సరస్సులో 2 హంసలు కూడా ఉండేవి. వాటి పేర్లు సంకట, వికట. అవి చాలా జ్ఞానవంతులు. తాబేలుతో మంచి స్నేహం ఉండేది. ప్రతిరోజూ సాయంత్రం ముగ్గురు సరస్సు దగ్గర కూర్చుని జీవిత విషయాలు, ప్రకృతి అందాలు, దూర ప్రాంతాల కథలు చెప్పుకుంటూ సమయం గడిపేవారు. ఒక సంవత్సరం తీవ్ర వేసవి వచ్చింది. ఎండలు భగ్గుమన్నాయి. రోజురోజుకూ సరస్సులోని నీరు తగ్గిపోవడం ప్రారంభమైంది. చేపలు ఇబ్బంది పడసాగాయి. మొక్కలు ఎండిపోవడం మొదలయింది. ఒక సాయంత్రం హంసలు ఆందోళనగా మాట్లాడుకున్నాయి. ఈ సరస్సు ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా ఎండిపోతుంది అని సంకట చెప్పింది. అవును అని వికట అంది. మనం ఎగిరి వేరే సరస్సుకు వెళ్ళగలం. కాని మన స్నేహితుడు తాబేలు ఎలా వెళ్తాడు? ఈ మాటలు విన్న తాబేలు భయంతో వణికిపోయాడు. నాకు ఎగరడం రాదు. నడవడం కూడా చాలా దూరం కష్టం. నేను ఎలా బతుకుతాను? అని అడిగాడు. హంసలు కొద్దిసేపు ఆలోచించాయి. చివరకు సంకట ఒక ఉపాయం చెప్పింది. మేము నిన్ను తీసుకెళ్తాం. ఒక బలమైన కర్రను తీసుకువస్తాం. మేము ఆ కర్ర 2 చివరలను మా ముక్కులతో పట్టుకుంటాం. నువ్వు మధ్యలో నీ నోటితో గట్టిగా పట్టుకో. మేము ఎగురుతాం. తాబేలు ఆనందంతో మెరిసిపోయాడు. అద్భుతమైన ఆలోచన. నేను గట్టిగా పట్టుకుంటాను. అప్పుడు వికట ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇచ్చింది. కానీ జాగ్రత్త. ఎగురుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవకూడదు. మాట్లాడితే కిందపడిపోతావు. తాబేలు ధైర్యంగా చెప్పాడు. నేను మాట్లాడను. నిశ్శబ్దంగా ఉంటాను. మరుసటి రోజు ఉదయం, వారు బలమైన కర్రను తీసుకువచ్చారు. హంసలు కర్ర చివరలను పట్టుకున్నాయి. తాబేలు మధ్యలో తన నోటితో బిగిగా పట్టుకున్నాడు. అలా వారు ఆకాశంలోకి ఎగిరారు. ఆకాశం నుంచి అరణ్యం చాలా అందంగా కనిపించింది. చెట్లు చిన్న పచ్చటి బొమ్మల్లా కనిపించాయి. నదులు వెండి తీగల్లా మెరిశాయి. తాబేలు ఎంతో ఆనందించాడు. అలా వారు ఒక గ్రామం మీదుగా ఎగిరారు. గ్రామస్థులు పైకి చూసి ఆశ్చర్యపోయారు. అయ్యో, చూడండి, 2 హంసలు ఒక తాబేలును తీసుకెళ్తున్నాయి అని ఒక వ్యక్తి అరిచాడు. పిల్లలు నవ్వుతూ చెప్పారు, ఎగిరే తాబేలు. ఎంత విచిత్రం. మొదట తాబేలు ఆ మాటలను పట్టించుకోలేదు. కాని కొద్దిసేపటికి అందరూ నవ్వడం చూసి అతనికి కోపం వచ్చింది. వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఇది నా తెలివైన ఆలోచన అని వారికి చెప్పాలి అని అనుకున్నాడు. అలా కోపంతో, గర్వంతో అతను మాట్లాడాలని ప్రయత్నించాడు. ఇది నా అని చెప్పబోతుండగానే అతని నోరు తెరుచుకుంది. కర్ర అతని నోటి నుంచి జారిపోయింది. ఒక్కసారిగా అతను ఆకాశం నుంచి కిందపడిపోయాడు. హంసలు భయంతో అరవసాగాయి. కాని అప్పటికే ఆలస్యం అయింది. తాబేలు నేలపై బలంగా పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హంసలు చాలా బాధపడ్డాయి. మన స్నేహితుడు తెలివైనవాడు, కాని తన నాలుకను నియంత్రించలేకపోయాడు అని సంకట బాధగా చెప్పింది. అవును అని వికట అంది. అనవసరమైన మాటలు కొన్నిసార్లు ప్రాణాన్నే తీసుకుంటాయి. అలా ఆ అరణ్యం ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. మూలిక నీతి. మాటలపై నియంత్రణ ఉండాలి. ఆలోచించకుండా మాట్లాడితే ప్రమాదం తప్పదు.